హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అదే ట్రేడ్ తీసుకున్నాను, 10 అయింది కదా, నడుస్తుంది. ఓకే, స్ట్రాటజీ వేసాను. ఓకే, నేను ఎందుకు వేసానంటే ఇప్పుడు మనకి విక్స్ అనేది కనిపిస్తుంది కదా, 10.7% పెరిగింది. ఈ విక్స్ కానీ ఒక 5% కల్లా పడితే మనకి ఈజీగా గెయిన్ వస్తుంది. పెరిగితే మాత్రం మనకి చెప్పలేం. యాక్చువల్గా మార్కెట్ పెరగాలి, బట్ కన్సాలిడేట్లోకి వెళ్తుందండి. ఓకేనా, కన్సల్టేషన్ అవుతుందని అది ఎక్స్పెక్టేషన్. ఇక్కడ మీరు ఐవి కూడా చూడవచ్చు. ఓఐ చూస్తే 152, 203, 226. సో 25, 200 పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. డౌన్ సైడ్ అయితే ప్రాపర్గా మనకి ఉంది సపోర్ట్ అనేది. ఓకే, రెసిస్టెన్స్ కూడా 25, 250, 300 ఈ రెండు రెసిస్టెన్సే. ఓకేనా, చూద్దాం ఏమవుతుందో. నేను అప్డేట్ ఇస్తానులేండి. ప్రజెంట్ అయితే ఇలా నడుస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అదే అండి అప్డేట్ ఇద్దామని చేస్తున్నాను. ట్రేడ్ అనేది క్లోజ్ చేసాము. చెప్పాను కదా, మనకి మార్కెట్ అనేది డెఫినెట్గా బుల్లిష్ ఉంటుందని. ఎందుకంటే మంచి సపోర్ట్ ఉందండి. 24, 25, 200, 25, 25, 180 బిగ్ సపోర్ట్స్ అనమాట. అది భారీ సపోర్ట్స్. సో డెఫినెట్గా మార్కెట్ అనేది అక్కడ సెటిల్ అవుతుంది, లేకపోతే హోల్డ్ చేస్తుంది. మీరు ఇవాళ కూడా చూస్తే లో 152, లో 241 హై. ఓకే, నేను చాలామంది మార్కెట్ భారీగా క్రాష్ అవుతుందని చాలా మట్టుకు చెప్పారు అందరూ. నేనైతే మాత్రం బుల్లిష్ టు సైడ్ వేస్ ఉంటుంది అని క్లియర్గా చెప్పాను. నా అనాలిసిస్ చూసుకోవచ్చు మీరు. ఓకేనా, నేను క్లియర్గా చెప్పిన బుల్లిష్ టు సైడ్ వేస్ మార్కెట్ ఉంటుంది. డెఫినెట్గా బుల్లిష్ అనేది నెక్స్ట్ 24,500 కూడా వెళ్తుంది, 25,500 కూడా వెళ్తుంది. బట్ ఇట్ విల్ టేక్ టైం అనమాట. మేబీ ఇట్ విల్ కమ్ డౌన్ అండ్ దెన్ ఇట్ విల్ గో అప్ అనమాట. ఓకే, అలా అవుతుంది. బట్ డెఫినెట్గా బుల్లిష్ అన్నమాట. సైడ్ వెస్ట్ బుల్లిష్ మార్కెట్ టిల్ 25,000 వరకు అలాగే ఉంటుందండి. 25 బిలో దిగిందంటే 24,800 బిలో దిగిందంటే మాత్రం ప్యూర్ బేరిష్ అవుతుంది మళ్ళీ. ఓకేనా, అప్పుడు దాకా పర్లేదు. సరే, ఈవేళ ప్రాఫిట్ అయితే ఇది అండి. ఓకేనా, కనిపిస్తుంది కదా, ఇది ప్రాఫిట్ వచ్చింది మనకి. ట్రేడ్ అనేది యాక్చువల్గా 11 o'clock క్లోజ్ చేస్తాను నేను. నాకు పని ఉంది, బయటికి వెళ్ళాను. సో 11:04 క్లోజ్ చేస్తాను. 9:50 వరకు తీసుకున్నాను. ఎర్లీగా తీసుకున్నాను, ఎర్లీగా క్లోజ్ చేశాను ఈవేళ ఇప్పుడు దాకా ఉండుంటే మాత్రం ఇంకా చాలా మంచి. చూసారు కదా, పుట్ అనేది 70 క్లోజ్ చేస్తాం కదా మనం, కాల్ 72 క్లోజ్ చేస్తాం కదా. సో పుట్ అనేది 70 దగ్గర ఉంది, కాల్ అనేది 70 దగ్గర ఉంది. సో 2 points డికే ఇచ్చింది. పుట్ అనేది 70 అయితే క్లోజ్ చేస్తాం, ఇప్పుడు 60 దగ్గర ఉంది. సో 10 points, 10 + 2 12, ఆల్మోస్ట్ ఇంకొక 750 వద్దును ప్రాఫిట్. ఓకే ఫైన్, పార్ట్ ఆఫ్ ద గేమ్. రూల్స్ ఫాలో అవ్వాలి కదా. ఓకే, మనకు తెలుసు కదా, మన ప్రాఫిట్ ఎప్పుడు 700 వస్తే తీస్తాం, లాస్ 1500, 1:2 అనమాట. ఓకే, అదండి, ఇది ఈవేళ ప్రాఫిట్. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్. జై హింద్.